దీంట్లో ఏం ఆయిల్ యాడ్ చేయొద్దండి, మామూలుగా డ్రై ఫ్రై ఇది. తిప్పుకుంటా స్పూన్తో తిప్పుతా, లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఇలా వేపుకోవాలండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాదు, కొంచెం చాలా తక్కువ. ఒక 10 గ్రాములంతా ఆవాలు తీసుకున్నాను. 10-15 గ్రాములు ఉంటుంది అనుకుంటా ఆవాలు. వీటిని మంచిగా ఇలా దూరంగా వేయించుకోవాలండి. ఆల్రెడీ చిటపట్లాడడం స్టార్ట్ అయ్యాయి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత డైలీ ఇలాగే ఉంటుందండి. ఫస్ట్ గిన్నెలు ఏమైనా, యాక్చువల్లీ నేను గిన్నెలన్నీ నైటే క్లీన్ చేసి పెట్టేస్తాను. ఉదయం టిఫిన్ చేసినవి కొన్ని ఏమైనా ఉంటే టకటక క్లీన్ చేసుకున్నారు, బోర్లించేసాను. నెక్స్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి. రోజు తడిగుడ్డ పెడతాను నేను. ఇంట్లో ఉంటారు, ఖాళీగా ఉంటారని వాళ్ళ కోసమే అండి. చూడండి వేగిపోయాయి ఇవి. దీనంతా ఒక మిక్సీ జార్లో తీసుకున్నాం, కొంచెం చల్లగా అవ్వాలండి. పచ్చళ్ళలో వెల్లుల్లి అంటే బాగా ఇష్టం అండి, అందుకోసం 2 వెల్లుల్లి పెడుతున్నాను, హోల్ వెల్లుల్లి. వెల్లుల్లి వేసుకుంటే పచ్చళ్ళు బాగుంటాయండి, అందుకోసం 2 తీసుకుంటున్నాను. దీన్ని ఇట్లా చేయడం కష్టమే. వెల్లుల్లి అంటే చాలా ఇష్టం అండి నాకు, నేను ఎవ్రీడే వాడతాను. చిదిమేసుకుంటున్నాను. వీటికి ఏం తోలు తీయాల్సిన అవసరం లేదండి, పైన కొంచెం పొట్టున్న ఏం కాదు. వీటిని అంతా ఇలా తీసేసుకొని, ఇంకేస్ పొట్టు వస్తే పొట్టు వచ్చి తీసేయండి, లేకపోతే పొట్టు రాకపోతే ఇలాగే ఉంచుకోండి, ఏం కాదు. విడి తీసుకోండి అన్ని ఇలా సింగిల్ పీసెస్గా. ఓకే, ఇట్లా వచ్చి చిన్న కాయలు కదా ఎక్కువ పొట్టు తక్కువ ఉంటుంది, పెద్ద కాయలకి అయితే పొట్టు ఎక్కువ ఉంటుంది. వెల్లుల్లికి కాయలంటే మళ్ళీ ఏంట్రా అనుకున్నారు, వెల్లుల్లి అండి. టైం ఇప్పుడు 12 అవ్వడానికి వచ్చింది. నేను గబగబా చేసుకొని 1 కల్లా మళ్ళీ మా పాప దగ్గరికి వెళ్ళాలండి. ఇంకో ఇవన్నీ తీసినవన్నీ ఇదే మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదండి ఆవాలు, అవి దాంట్లోనే వేసుకుంటాను. మొత్తం కలిపి మిక్సీ పట్టేద్దాం. ఏం విడిగా మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా ఉండదండి, దాంట్లో అంతా కలిపేసి పెట్టుకున్నా నో ప్రాబ్లము. అంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటే సపరేట్ పట్టుకోండి, తక్కువ క్వాంటిటీ ఉంటే అలాగే చేసుకోండి, ఇంకా బాగుంటుందండి. ఇలా మసాలా అంతా కరెక్ట్ సరిపోతుంది కండి. చూసారు కదా, దీంట్లో ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర, ఒక 2 వెల్లుల్లిపాయలు వేసాను కదా. అండ్ దీంట్లోకి ఇప్పుడు చూపిస్తాను ఎంత క్వాంటిటీ కారం పడతారో చెప్పేస్తాను నేను. ఇంకా 2 మిగిలిపోయాయి, వేసేసాను. ఇప్పుడు కారం తీసుకొస్తానండి. దీంట్లోకి ఎన్ని ఉన్నాయి, కరెక్ట్గా 10 దోసకాయలు ఉన్నాయండి. 10 దోసకాయలకి నేనైతే 4 స్పూన్ల కారం తీసుకుంటున్నాను, దీంట్లోనే మిక్సీ జార్లోనే. ఓకే, సరే కింద పడిపోయింది. 4 స్పూన్ల కారం అండి. ఓకే, ఇది చిట్టి స్పూన్తో, మహా అంటే పెద్ద స్పూన్తో అయితే 1 స్పూన్ ఉన్నారంటే, ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను 4 స్పూన్లు అని చెప్పాను. అండ్ దీంట్లోకి 2 స్పూన్ల ఉప్పు అండి. ఓకే, దోసకాయ పులుపు ఒకటి కొంచెం ఉప్పు పడుతుంది. ఇవి 2 స్పూన్ల ఉప్పు. మొత్తం దీంట్లోనే మిక్సీ జార్లోనే టక్కన అయిపోతుంది ప్రాసెస్. ఇప్పుడు మనం దీన్ని అంతా మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా, నేను వేడి మీద పట్టేశాను, ఇది కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఈ దోసకాయలు తీసుకున్నాం కదండి, దోసకాయలను కట్ చేసుకున్నాం. ఇవి పైకి పెట్టేస్తాను. తలస్నానం చేసి, మన పూర్వకాలంలో కూడా అంతేనండి, ఆవకాయ పచ్చళ్ళు ఏమైనా పెడుతున్నారంటే మా అమ్మ, ఎవరైనా ఇప్పుడు కూడా చాలామంది చేస్తారు, మన జనరేషన్ కూడా తెలియాలి. ఏంటంటే ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడు ఎప్పుడైనా మంచిగా తలస్నానం చేసుకుని పెడతారండి. తలస్నానం మళ్ళీ అది తీసేటప్పుడు కూడా తలస్నానం చేసే పెడతారు. ఎందుకంటే అంత పవిత్రమైనది అనేసిగా భావిస్తారు. ఎందుకంటే ఏ కూర లేనప్పుడు కూడా కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని తీస్తే కడుపు నిండిపోతుంది. అందుకోసం అంత మంచిగా ఒక దేవత లెక్కే భావిస్తారండి ఆవకాయని కూడా, లక్ష్మీ లెక్క. దోసకాయలు అయితే ట్రై చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం ముక్కలు కట్ చేసుకుందాం. ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. దోసకాయ పచ్చడి ఎప్పుడు దోసకాయ పచ్చడి అంటేనే నిలువుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. దోసకాయ ఆవకాయకి
పైన కింద అంతా తొడిమి తీసేసి ఇలా దీన్ని ముక్కలు, ఇలా పొడుగు ముక్కలు, అర్థమైంది కదా. మన నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకుంటామో అలా కట్ చేసుకోవాలి, బాగుంటుంది తినేటప్పుడు. ఓకేనా, అన్నీ ఇలా కట్ చేసుకుందామండి. మళ్ళీ ప్రతి ఒక్కటి చూపిస్తే ఈ వీడియోలో ఎంత అవుతుంది, ఒక 2-3 చూపిస్తాను. ఇలా ఆల్మోస్ట్ తీయకాయలండి. మొన్న తిన్నాను కదా నేను పచ్చడి చేసినప్పుడు, మామూలుగా రోటి పచ్చడి, అన్నీ తీయకాయలేనండి. ఇవి చేదు అనేది ఎక్కడ తగలలేదు నాకు. ఇవి ఇలా కోసుకోవాలి. ఒక్క పీస్లో 4 ముక్కలు. ఓకే, దీని అంతా ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రై చేసుకున్నాం కదండి, గిన్నెలో వేసేసుకుందాం. ఓకే ఓకే, ఇలా ఇప్పుడైతే ఇదంతా ఈ గింజలు కూడా దీంట్లో వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చిన్న చిన్న గింజలు తినేటప్పుడు మంచిగా అనిపిస్తుందండి. నేనైతే దోసకాయలు అంతా ఈ గిన్నెలో తీసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. పోపు పెట్టుకోవాలండి. నేను పోపు కోసం ఇందాకలో వాడిన ఇదే గిన్నెను వాడుతున్నాను. ఓకేనా, అదే చిన్న మూకుడు అండి, సరిపోతుంది. దాంట్లో ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. పోపు అయితే స్టార్ట్ చేశానండి పెట్టడము. ఒక పోపు గింజలు వేసుకుందామండి. నేనైతే 4 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు. ఓకేనా, ఇప్పుడు పోపు వేగుతున్నప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసుకుందామండి. ఓకే, ఇంగువ యాడ్ చేద్దామండి. ఓకే, దోసకాయ పచ్చళ్ళు ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత పోపు వేగిపోయిందండి. ఓకేనా, ఇప్పుడు గ్యాస్ ఆపేద్దాం. మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ఉంది కదండి, కారము ఇదంతా వేసుకుందాం దీంట్లో. ఈ మసాలా అంతా దీంట్లో వేసుకుందామండి. పచ్చడి, కారం, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇదంతా చాలా ఈజీ ప్రాసెస్ అండి. టక్కటక్ చేసుకుని చూపించడానికి ఇలా చేసినా, లేకపోతే రాకెట్ స్పీడ్ అండి బాబు ఇంట్లో వంటలు. త్వరగా చేసేయాలి, పిల్లల్ని తీసుకోవాలి, టెన్షన్ ఉంటుంది మాకు టైం టు టైం. మళ్ళీ రేపు దీని టిఫిన్ కోసం ఏం చేయాలి, అలా అన్ని ప్లానింగ్స్ ఉంటాయి. దీన్ని ఇప్పుడు మనం మంచిగా కలుపుకుందామండి, ముక్కలు పట్టేటట్టు. తర్వాత మనం పోపు వేసుకున్న ఆయిల్ ఉంది కదా, దాన్ని దీంట్లో మిక్స్ చేసుకోవడమే. ఇది ఒక రోజు అంతా బయట పెట్టుకుందామండి, ఎందుకంటే ఇదంతా కలవాలి కాబట్టి. ఇలా కలదు, ఇలా కలిపేస్తా. ముక్కలంతా పడుతుంది, కారం బాగా అనిపిస్తుందండి అప్పుడు. ఓకే, ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి మనం పోపు వేసుకున్నాం కదండి, ఈ పోపు ఆయిల్ దీంట్లో వేసుకోవడం అంతే అండి. ఎంతో ఈజీగా చేసుకుని మన ఆవకాయ పచ్చడి రెడీ. ఆవకాయ, ఏ ఆవకాయ, బుడంకాయ ఆవకాయ అంటారా, చిన్న దోసకాయ ఆవకాయ అంటారా, మీ ఇష్టం అండి. దీని మంచిగా ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మనం. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేయండి. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇది మగ్గడానికి 2 డేస్ పడుతుందండి, పక్కా 2 డేస్ పడుతుంది. ఎంతో ఈజీగా చేసుకుని మన ఆవకాయ, చిన్న ఆవకాయ, దోసకాయ పచ్చడి రెడీ. చూపిస్తాను, చూసారు కదండి, నేనైతే కలిపేసాను అంతా. ఇది 1 డే పట్టొచ్చు, 2 డే పట్టొచ్చు. ఎందుకంటే మగ్గడానికి ఇక్కడ వెదర్ అనేది ఇప్పుడు చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్, వర్షాలు పడుతున్నాయి మాకు ఇటు, కాబట్టి 2 డేస్ పట్టొచ్చు.
చూపిస్తాను 2 డేస్ తర్వాత నేను ఎలా ఉందో. మనం దీన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టుకుంటామండి. ఓకే, మన ఆవకాయ పచ్చడి రెడీ.